అండి అందరికీ. అది ఈ వీడియో అనేది మకర సంక్రాంతి రోజు వీడియో అండి. కొంచెం లేట్ అయిపోయిందండి, ఏమనుకోకండి. ఏంటంటే అయాల మాకు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కర్పూర జ్యోతి అనేది వెలిగించారు కదండి. మకర సంక్రాంతి రోజు అయ్యప్ప స్వామికి కర్పూరం జ్యోతి వెలిగిస్తారు కదండి. అలా ఇక్కడ కూడా కర్పూరం జ్యోతి అనేది సుబ్రహ్మణ్య స్వామి గుడిలో వెలిగించారండి. పండుగ రోజు అసలు మనకు ఖాళీయే ఉండదంటే మా వారు ఊరికి వెళ్తానని కాల్ చేశాడు. ఆ ఊరంటే దోరపుడి అయ్యప్ప స్వామి గుడి ఉందండి, ఆ గుడికండి. మా వారు పనికి వెళ్ళే కాడ ఓనర్ గారు, మా వారు ఫ్రెండ్లు చాలా 10 మంది దాకా కలిసి వెళ్ళారండి ఆ దర్శనానికి. పొద్దున్న ఉదయం వెళ్తే సాయంత్రం అయింది వచ్చేదలకి. నేను వద్దు అంటే కాదు నేను వెళ్తాను అన్నాడు. సరే వెళ్ళని వెళ్ళనిచ్చాను. ఇక అప్పటికి కొంచెం లేట్ అయ్యింది. మెట్టగా వాళ్ళు ఆగారు ఈయన కోసం. ఈయన మట్టికి గట్టిగా రావాల్సిందే అన్నారు వాళ్ళేమో. మాకేమో అట్ట ఇప్పుడు మనం ఇంట్లో పూజ చేసుకోవాలి, మళ్ళీ పెద్దలుగా పెట్టుకోవాలి. అయ్యి నాకు అలా 12 అయ్యింది. ఎట్టకాలగా అసలు మా వారు అలుగుతూ ఉంటాడు కుద్దానికి. ఇంక వెళ్ళలేకపోతే ఇంక అలుగుతాడులే అని సరే వెళ్ళనిచ్చానండి. వెళ్ళాడు. ఇక అయితే మట్టి సోమవారం దర్శనం మట్టుకు బాగా అయిందంట, చక్కగా చాలా బాగుందండి. మీరు కూడా చూసి ఆనందించండి, నేను కూడా ఆనందిస్తానండి. भूमि भारकाः विरोधेन ब्रह्म कर्म समारभे प्रणवं भूः भवः ओम जनः ओम तपः ओम सत्यवतो देवस्य देवभ्यो ज्ञानप्रचोदयात् तस्मिन् ग्रामे सकलवस्तुभिः सम्पूर्णदेहाः विराजिताः अखण्ड नित्यनिवास सरलचन्द्रप्रसादमनित्यर्थं जवानित्याः मनोविप्रसादमनित्यर्थं అలా కార్య సంకల్ప ప్రసాద స్వామి దేవతాలయ సన్నిధి మకర జ్యోతి ప్రారంభ ముహూర్తకాలే సూర్యాధ్యానాం గ్రహానామత్యంతాస్తు అందరూ గమనించి ఆ జ్యోతి కార్యక్రమం పంతులు గారు అంటే మంత్రపుష్పాలతో జ్యోతి కార్యక్రమం జరుగుతున్నది. శరణకు మరి ఒక 5 నిమిషాల్లో దేవసంత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నందున మన ఆలయ ధర్మకర్త దేవి సర్వమంగళ అందరూ కొంచెం పక్కకు రండి, అందరూ కొంచెం అడిగి రండి. స్వామి
దయచేసి దూరంగా నిల్చొని ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ వస్త్రాలను జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన బాధ్యత మీదే. నిదానంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తిరుగుతూ ఉండండి. ఓం నమ శివాయ అంటూ ఉండాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఎడంగా తిరగండి, చీరలు జాగ్రత్త. ఎడంగా తిరగండి, ముఖ్య గమనిక, మీ శిల్పులను జాగ్రత్త, మీ చీరలు జాగ్రత్త. ఎడంగా తిరగండి. మరి చక్కగా అసలు కర్పూరం అనేది శాంతి ఎందుకు ఇస్తారయ్యా అంటే, ఎటువంటి మన గ్రామంలో ఉన్నటువంటి పొరుమేరల దగ్గర నుంచి ఊళ్ళు అంటే వీధులు పొరవిపుళ్ళు, ఎటువంటి దుష్టాలు అరిష్టాలు ఇలాంటివి ఏమైనా ప్రవేశించి మనం భయాందోళనతో కాకుండా ఈ యొక్క జ్యోతిని వెలిగిస్తూ ఉంటారు. ఎవరైతే చక్కగా నిత్యం కూడా ఇంట్లో దీపారాధన చేస్తూ గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెడుతూ ఇలాంటివన్నీ ఎవరైతే పాటిస్తూ ఉంటారో వారికి ఎటువంటి దోషాలు కూడాను దరి చేయాలని